చాలా రోజుల నుంచి ఎన్ని సార్లు చికెన్ కర్రీ వండినా గానీ టేస్ట్ బాగుండట్లేదని చెప్పి వీడియో పెట్టాను. వీడియో పెడితే చాలామంది కామెంట్ చేశారేంటంటే, "చికెన్ తీసుకొచ్చే ప్లేస్ మార్చండి. చికెన్ వల్లేనేమో" అని చెప్పి అన్నారు. నేను చికెన్ తీసుకొచ్చే ప్లేస్‌తో పాటు చికెన్ వండే పద్ధతిని కూడా మార్చేశాననమాట. ఇది మా అమ్మ చేసింది. చేసినప్పుడు చూశాననమాట ఇలా ఉండడం. మనం ప్రతిసారి ఆనియన్స్ వేగిన తర్వాత మనం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేస్తాం కదా! మా అమ్మ చికెన్ కూడా వేసేసి, చికెన్ కూడా మగ్గిన తర్వాత వేసింది అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్. సరే ఒకసారి మనం కూడా ట్రై చేద్దాం. పోయేదేముంది వస్తే వచ్చిద్ది. ఒకవేళ వంట రాలేదనుకోండి రోజు తిట్టించుకునే తిట్లే గదా! తిట్టిచ్చేసుకుందాంలే అని ట్రై చేశాను. కానీ నాకు టేస్ట్ బా వచ్చింది. అమ్మ ప్రతి వంట కూడా లాస్ట్‌లో కరివేపాకు, కొత్తిమీర వేస్తుంది. సరే నేను కూడా అలానే అమ్మేసినట్టు కొత్తిమీర, కరివేపాకు లాస్ట్‌లో ఏసాను. అమ్మ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ తప్ప ఏ మసాలాలు వేయలేదు. వాళ్ళు చేసినట్టు చేస్తే మనం ఎందుకు అవుతామండి. నా దగ్గర చికెన్ మసాలా, గరం మసాలా ఉంది. నేను చికెన్ మసాలా, గరం మసాలా వేసేసాను. టేస్ట్ మాత్రం నాకు బానే వచ్చింది. ఈసారి టేస్ట్ బావుంది నా చికెన్ కర్రీ. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా బెటర్‌గా చేయడానికి ట్రై చేస్తా.